ఎప్పుడు చికెన్ పులావ్ మటన్ పులావేనా ఒక్కసారి ఇలా మేతి మటర్ పులావ్ చేయండి, సూపర్గా ఉంటుంది. చాలా ఈజీగా క్విక్గా కూడా అయిపోతుంది. లంచ్ బాక్స్కి మంచి రెసిపీ కూడా. ఈ పులావ్కి కాంబినేషన్గా ఒక్క రైతా ఉంటే చాలు, ప్లేట్ మొత్తం ఖాళీ చేయొచ్చు. లేట్ చేయకుండా క్విక్ అండ్ టేస్టీ సింపుల్ మేతి మటర్ పులావ్ని ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. హాయ్ అండి, నేను మీ వేణు. వెల్కమ్ బ్యాక్ టు వేణు వ్లాగ్స్. అలాగే మన ఛానల్లో పన్నీర్ దమ్ బిర్యానీ కూడా ఉందండి. వాటి లింక్ నేను ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, ఒకసారి తప్పక చూడండి. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కూడా చేయండి. ముందుగా ఈ పులావ్ కోసం బాస్మతి రైస్ తీసుకొని నేను ఇలా నానబెట్టేశాను. బాస్మతి రైస్ లేకపోతే సోనా మసూరి తీసుకోండి. నేను ఈ కప్పుతో ఒక 2 కప్పుల వరకు బాస్మతి రైస్ తీసుకొని ఒక 30 మినిట్స్ వరకు వీటిని నానబెట్టేశాను. ఈ బియ్యం నానేలోపు పులావ్ కావాల్సిన మిగతా ప్రాసెస్ని చూసేద్దాం. మేతి మటర్ పులావ్ కదా, ఇప్పుడు మేతి ఎంత కావాలో చూద్దాం. కొలత పెట్టుకున్న బియ్యం కప్పు ఉంది కదా, ఆ కప్పుతో ఇలా ప్రెస్ చేస్తూ ఒక 2 కప్పులు వచ్చే విధంగా మెంతి ఆకును తీసుకోండి. ఈ మెంతి ఆకును చిన్న చిన్నగా చాప్ చేసుకొని కాసేపు పక్కన ఉంచండి. ఇప్పుడు మటర్ అంటే బఠానీ ఎంత కావాలో చూద్దాం. ఈ పులావ్ కోసం ఫ్రెష్గా ఉన్న బఠానీ తీసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందని మీరు గుర్తుంచుకోవాలి. నాకు ఇక్కడ 1 కప్పు వరకు పచ్చి బఠానీ వచ్చింది. అంటే కొలత ప్రకారం కొలత పెట్టుకున్న బియ్యం కప్పు ఉంది కదా, ఆ కప్పుకి 1.25 వచ్చేంత వరకు ఇలా బఠానీ తీసుకుంటే సరిపోతుంది. ఈ మసాలా స్పైసెస్ని కూడా రెడీ చేసి పక్కన ఉంచుకోండి. మీ దగ్గర మట్టి పాత్ర ఏదైనా ఉంటే వాటిలో చేయండి. ఇందులో చేయడం వల్ల టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. నేను ఇక్కడ ఒక 4 స్పూన్స్ వరకు ఆయిల్ వేసాను. ఆయిల్ ప్లేస్లో గీ కూడా వేయచ్చు. 1 స్పూన్ వరకు జీలకర్ర, 2 బిర్యానీ ఆకులు, ఒక 3 నుంచి 4 ఇంచుల వరకు దాల్చిన చెక్క, తర్వాత రాతి పువ్వు, 3 ఇలాచి, 3 స్టార్ ఫ్లవర్, తర్వాత ఒక 4 వరకు మరాఠీ మొగ్గ, 10 నుంచి 12 వరకు లవంగాలు, కొంచెం జాపత్రి, తర్వాత 1 స్పూన్ వరకు సోంపు. ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని ఇలా పొడుగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత పచ్చిమిర్చి చీలికలు, ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు, సన్నగా చాప్ చేసుకున్న మెంతాకు, తర్వాత బఠానీ కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి. పచ్చి బఠానీ కదా, కొంచెం ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది. కాసేపటి తర్వాత చిటికెడంత పసుపు వేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి వీటిని మగ్గనివ్వండి. మట్టి పాత్ర కాబట్టి నేను ఇక్కడ లో ఫ్లేమ్లో పెట్టుకొని మెల్లగా ఫ్రై చేసుకుంటున్నానండి. మీరు స్టీల్ వాటిలో చేస్తున్నట్లయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టేసి బాగా కుక్ చేసుకోండి. ఈ బఠానీ అంతా నాకు దగ్గరగా మగ్గడానికి 8 మినిట్స్ వరకు టైం పట్టిందండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, తర్వాత గరం మసాలా అండి 1.5 స్పూన్ వరకు వేసి ఒకసారి కలుపుకోండి. తర్వాత వాటర్ని అంతా స్ట్రెయిన్ చేసి బియ్యాన్ని మాత్రమే ఇందులోకి వేయండి. ఇవి కూడా 1 మినిట్ వరకు మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ బియ్యం అనేది కలిపేటప్పుడు నెమ్మదిగా కలుపుకోండి. చూడండి, ఇక్కడ మేతి అలాగే బఠానీ కూడా రైస్లోకి బాగా కలిసిపోయింది కదా. ఇప్పుడు మనం 1 కప్పు వరకు రైస్ తీసుకున్నాం కదా, అదే కప్పుతో ఒక 2 కప్పుల వరకు వాటర్ని కూడా వేయండి. మనం తీసుకుంది 2 కప్పుల వరకు రైస్ కదా, ఇప్పుడు 4 కప్పుల వరకు వాటర్ని వేయండి. 1 స్పూన్ వరకు గీ, తర్వాత ఒక పెద్ద సైజు లెమన్ జ్యూస్ని కూడా వేయండి. తర్వాత మెల్లగా కలుపుకోండి. ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి కుక్ చేయండి. నేను ఇక్కడ లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేశానండి. నాకు దగ్గర ఒక 18 మినిట్స్ వరకు టైం పట్టింది. వెంటనే సర్వ్ చేసుకోకుండా ఒక 5 మినిట్స్ వరకు ఇలాగే ఉంచండి. 5 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకోండి. వేడి వేడి మేతి మటర్ పులావ్ అనేది రెడీ అయింది. పక్కన ఒక రైతా పెట్టుకొని ప్లేట్ మొత్తం తినేయచ్చు. అంత టేస్టీగా ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి. ఈ పులావ్ చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా క్విక్గా అయిపోతుందండి. లంచ్ బాక్స్ కూడా మంచి రెసిపీ. ఒక్కసారి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరికి నచ్చేలా ఉంటుంది కూడా. అలాగే మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.